నమస్కారం. వెల్కమ్ టు పల్స్ 156 డేస్ జేసీజేస్ షేర్ గైడెన్స్. ఇది ఒక కొత్త ప్రోగ్రామ్ని మేము డిజైన్ చేయడం జరిగింది. కొంతమంది స్టూడెంట్స్ హోంవర్క్లు రాయలేరు, డైలీ టెస్టులు రాయలేరు, కొందరు వీక్లీ ఎగ్జామ్స్ కూడా రాయలేకపోతున్నారు. రకరకాల వాళ్ళ పర్సనల్ కారణాల వల్ల వాళ్ళు రాయలేకపోతున్నారు. సో ఎవరైతే ఈ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టలేరో, ఓన్లీ సబ్జెక్ట్ కావాలి మాకు మేముగా చదువుకుంటాం అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ కోర్స్ చాలా చక్కగా ఉపయోగపడుద్ది. మేము ఏదైతే లాంగ్ టర్మ్ గైడెన్స్ పెట్టామో దానిలో మేము పుష్ చేస్తాం స్టూడెంట్ని. ఖచ్చితంగా వాళ్ళు ఎగ్జామ్స్ రాయడం కోసం, రైటింగ్ స్కిల్స్ పెంచడం కోసం, ఇంగ్లీష్ గ్రామర్ పెంచడానికి, లీగల్ ఎస్సెస్ కంటెంట్ పెంచడానికి, వీటన్నిటికీ మేము ఎక్కువ పుష్ చేస్తాం లైవ్ క్లాసెస్లో. సో మాకు అంత పుష్ అవసరం లేదు, మేము చదువుకోగలం అనే కొంతమంది వర్గం స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఫీజు ఎక్కువ, ఈ ఫీజు మేము కట్టలేము అనుకునే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. సో వీళ్ళందరి కోసము ఈ 156 డేస్ జేసీజేస్ షేర్ గైడెన్స్ అనే ఒక ప్రోగ్రామ్ని తయారు చేయడం జరిగింది. 156 డేస్ ఎందుకు? ఎంటైర్ తెలంగాణ అండ్ ఏపీ జేసీజే సిలబస్ని కవర్ చేస్తూ ఫర్ ప్రిలిమినరీ పాయింట్, మెయిన్స్ పాయింట్ అండ్ పేపర్ 3, ఎస్ఏ రైటింగ్, ఇంగ్లీష్ గ్రామర్, ట్రాన్స్లేషన్స్, ఇవన్నిటినీ కవర్ చేస్తూ మా దగ్గర 248 గంటల వీడియోలు ఉన్నాయి. 248 అవర్స్ వీడియో క్లాసెస్లో మొత్తం ఎంటైర్ జేసీజే సిలబస్ని పొందుపరచడం జరిగింది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ని ఆఫ్ ది బేర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్న వీడియోలు, అట్లాగే మెయిన్స్ ఎగ్జామ్కి ఉపయోగపడే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మెట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్న వీడియోలు, అండ్ అలాగే పేపర్ 3కి సంబంధించి లీగల్ ఎస్సే ఎలా రాయాలి, ట్రాన్స్లేషన్స్ ఎలా చేయాలి, అండ్ ఇంగ్లీష్ గ్రామర్ ఎలా ప్రజెంట్ చేయాలి, వీటన్నిటికీ సంబంధించి అన్ని వీడియోలు కలిపి 248 అన్ని గంటల వీడియోలు మా దగ్గర ఉన్నాయి. సో ఈ వీడియోల్ని ఒక స్కెడ్యూల్గా తయారు చేసి, ఒక టైం టేబుల్ తయారు చేసి ఈ కోర్సులో ఇవ్వటానికి మాకు కనీసం 124 గంటలు పడతగలుగుతారు. సో 124 డేస్ నాకు క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సరిపోతుంది. మధ్యలో లైవ్ ఇంటరాక్షన్ క్లాసులు. ఈ లైవ్ ఇంటరాక్షన్ క్లాస్కి స్టూడెంట్ ఖచ్చితంగా మా క్లాస్కి రావాలి. ఎక్కడ ఉన్న స్టూడెంట్ అయినా సరే ఈ కోర్సులో జాయిన్ అయితే, ఈ కోర్సు దాదాపుగా 5 to 6 నెలల వరకు జరుగుతుంది. 156 డేస్ అంటే ఇంక్లూడింగ్ హాలిడేస్ కలిపితే దగ్గర 6 నెలలు కూడా అవ్వచ్చు. ఈ 6 నెలల్లో స్టూడెంట్ కనీసం మా క్లాస్ రూమ్కి ఖచ్చితంగా ఒక 14 సార్లు లేకపోతే 15 సార్లు రావాల్సి ఉంటుంది. లైవ్ ఇంటరాక్షన్ క్లాస్లో ఆ 8 రోజులు, 1 నుంచి 8 రోజులు అతను వీడియో క్లాసెస్ చూస్తారు. స్టూడెంట్కి వచ్చిన డౌట్స్ అన్నీ మా లైవ్ ఇంటరాక్షన్ క్లాస్కి వచ్చి మాతో కూర్చుని క్లియర్ చేసుకోవాలి. ఆ డౌట్స్ అన్నీ నేను అక్కడ లైవ్ ఇంటరాక్షన్ క్లాస్లో క్లియర్ చేస్తాను. ఏవైతే ఈ 8 డేస్ వాళ్ళు క్లాసులు చూస్తారో వీడియో క్లాసులు, వీటికి సంబంధించి డౌట్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత ఒకరోజు వాళ్ళు చదువుకోవడానికి టైం ఇస్తాం. ఈ ఒకరోజు ప్రిపరేషన్ హాలిడే అయిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ 5 to 8 అంటే ఆల్మోస్ట్ మీకు 2 డేస్ 2 రోజులు మీ చేతిలో ఉంటుంది మీరు ప్రిపేర్ అవ్వడానికి. సో 5 to 8 o'clock మీరు ఎగ్జామ్ రాసి ఈ ఆన్సర్ షీట్ని మళ్ళీ నెక్స్ట్ వచ్చే లైవ్ ఇంటరాక్షన్ క్లాస్కి తీసుకుని రావాలి నా దగ్గర, అలాంగ్ విత్ ఆ వీక్ యొక్క మీ డౌట్స్తో. సో లైవ్ ఇంటరాక్షన్ క్లాస్లో మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయబడతాయి సబ్జెక్ట్కి సంబంధించినవి. అలాగే మీరు ఆన్సర్ షీట్ని ఎలా రాస్తున్నారు, మీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది, మీరు ఎలా మార్చుకోవాలి, ఎలా ఇంప్రూవ్ కావాలి, పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలి అనే దాని మీద నేను ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికోసమనే మేము ఒక టైం టేబుల్ తయారు చేసాము. ఆ టైం టేబుల్ కూడా మీకు వెబ్సైట్లో, మా వాట్సాప్ గ్రూప్లో, ఇన్స్టాగ్రామ్స్లో పెట్టడం జరిగింది. మీరు దాన్ని డీటెయిల్గా చూడండి, మీకు క్లారిటీ వచ్చింది ఈ కోర్స్ ఎలా ఉంటుంది అనేది. సో ఈ కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్ ఖచ్చితంగా రోజుకి 2 గంటలు క్లాసులు చూస్తారు. వరుసగా 8 రోజులు క్లాసులు చూస్తారు. 9వ రోజు మా దగ్గరికి ఇంటరాక్షన్ క్లాస్కి రావాలి డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి, తర్వాత పే బై వాల్యుయేషన్కి. తర్వాత 10వ రోజు ప్రిపరేషన్ హాలిడే ఉంటుంది, అంటే ఎగ్జామ్కి చదువుకోవడానికి. తర్వాత 11వ రోజు ఎగ్జామ్ రాయాలి. 5 గంటల నుంచి 8 గంటల వరకు మీ ప్లేసెస్లో ఉండి హానెస్ట్గా ఎగ్జామ్ రాయాలి. సో ఈ ఆన్సర్ షీట్ని నెక్స్ట్ మీరు వచ్చే లైవ్ ఇంటరాక్షన్ క్లాస్కి తీసుకుని రావాలి. సో దట్ నేను మీకు ఇన్పుట్స్ ఇవ్వడానికి, నేను లైవ్ పేపర్ చూస్తేనే ఇన్పుట్స్ ఇస్తాను. నాకు పీడిఎఫ్లు పంపించి మీరు నాకు ఇన్పుట్స్ ఇవ్వండి అంటే నేను ఇన్పుట్స్ ఇవ్వలేను. ఈ 6 నెలల్లో ఖచ్చితంగా ఒక 14 లేకపోతే 15 సార్లు పల్సార్ క్లాస్ రూమ్కి రావాలి అనేది మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. దీనికి సమ్మతం అయితేనే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ మేము ఈ కోర్స్ డిజైన్ చేసిందే ఏదో క్లాసులు చెప్పి పంపించేయడం అనేది పల్సార్ ఉద్దేశం ఎప్పుడూ కాదు. స్టూడెంట్ రావాలి, స్టూడెంట్ మారాలి, ఇక్కడ నేర్చుకోవాలి, ఎదగాలి లైఫ్లో. ఇది పల్సార్ ఉద్దేశం.
ఎవరైతే ఫ్రెష్ లా గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళకి ఇదంతా ఉపయోగకరంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి కాబట్టి వాళ్ళకి లాంగ్ టర్మ్ గైడెన్స్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్లో క్వాలిఫై కాలేని వాళ్ళు రివిజన్ పర్పస్ కోసము ఈ బ్యాచ్ ఉపయోగపడింది. అట్లా అని వీడియో క్లాసుల్లో ఏ విధమైన క్వాలిటీ కాంప్రమైజ్ ఉండదు. సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో వీడియో క్లాసులు అన్నీ చాలా డీటెయిల్గా ఉంటాయి. సో ఇట్లాగే ఈ కోర్సుని డిజైన్ చేయడం జరిగింది. ఈ గైడెన్స్లో మార్నింగ్ 7 o'clock నుంచి 9 o'clock వరకు 2 గంటల సమయం మీకు వీడియో క్లాసులు ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనుకోండి, ఈ బేర్ యాక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో ఉంటుంది. అట్లాగే హిందూ మ్యారేజ్ యాక్ట్ నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో ఉంటుంది. సో ఇలా మీకు 1 నుంచి 8 రోజుల వరకు ఖచ్చితంగా మైనర్ యాక్ట్స్ అన్నీ కవర్ అవుతాయి. హిందూ మ్యారేజ్, హిందూ సక్సెషన్, లిమిటేషన్, ఈజ్మెంట్, సివిల్ లాస్ అన్ని ఒక గ్రూప్ చేసాం. ఇలా ఒక మీకు వీడియో క్లాస్ ఉంటుంది. తర్వాత 9వ రోజు మీకు లైవ్ ఇంటరాక్షన్ క్లాసు, 10వ రోజు మీకు ప్రిపరేషన్ హాలిడే, 11వ రోజు మీరు ఎగ్జామ్ రాయాలి. ఆ తర్వాత 1 నుంచి మళ్ళీ 8 వరకు మీకు అన్ని వీడియో క్లాసులు వస్తాయి, వేరే సబ్జెక్ట్ వీడియో క్లాస్ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత 9వ రోజు మీరు ఇంటరాక్షన్ క్లాస్కి రావాలి, తర్వాత మీకు ప్రిపరేషన్ హాలిడే, తర్వాత మళ్ళీ ఎగ్జామ్. అలా ఈ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. సో ఈ కోర్సులో స్టూడెంట్ మొత్తంగా 124 రోజులు వీడియో క్లాసులు చూస్తారు. అట్లాగే ఇందులో కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అండ్ భారతీయ నాగరిక సురక్షా సంహిత ఈ రెండు చాలా పెద్దగా ఉండడం వల్ల మార్నింగ్ వీడియోలే మాత్రమే సరిపోవు కాబట్టి ఈవినింగ్ వీడియో క్లాసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక 2 గంటలకు గాను 7:30 నుంచి 9:30 PM ఆ వీడియో క్లాసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు ఇంకొక 18 ఎగ్జామ్లు పెట్టడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్లు ఏంటి అంటే సబ్జెక్ట్ అయిన తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ 8 days అయిన తర్వాత జరిగే ఎగ్జామ్లు అవి ఒకటి. తర్వాత లాస్ట్లో ఫైనల్గా మీకు కంబైన్డ్గా అన్ని సబ్జెక్ట్స్ కలిపి 2 ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక 3 క్వశ్చన్ పేపర్లు, ఒకటి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. ఈ 3 పేపర్లకి సంబంధించి అంటే సివిల్ లా మీద ఒక ఎగ్జాము, క్రిమినల్ లా మీద ఒక ఎగ్జాము, అట్లాగే పేపర్ 3 మీద ఒక ఎగ్జామ్. ఇవి ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట. ఇవన్నీ కలుపుకొని దాదాపుగా మీరు స్టూడెంట్ ఒక 18 ఎగ్జామ్లు ఈ కోర్సులో రాయడం జరుగుతుంది. సో ప్రతి ఆన్సర్ షీటు నేను చూసి మీ అందరికి ఇన్పుట్స్ ఇవ్వాలి అనేది మా ఉద్దేశం. సో ప్రతి పేపర్ ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ పేపర్ మీరు రాసినప్పుడు నాకు ఆ చేంజ్ ఓవర్ కనిపించాలి. స్టూడెంట్కి ఆ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. ఓన్లీ వీడియో క్లాసులే కదా మ్యామ్ ఏం పట్టించుకోరు అని అనుకోవద్దు. లైవ్ ఇంటరాక్షన్ క్లాసుల్లో మనం కలుస్తాము. ఆ క్లాస్లో కలిసినప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్లు కూడా అడిగి మీరు ఎలా చదువుకుంటున్నారు అనేది నేను మిమ్మల్ని అసెస్ చేయడం జరుగుతుంది. సో లైవ్ ఇంటరాక్షన్ క్లాసులు అటెండ్ అయితే మీకు చాలా చాలా బెనిఫిట్గా ఉంటాయి. ఈ కోర్సులో మీకు లైవ్ ఇంటరాక్షన్ క్లాసులు, వీడియో క్లాసులు, ఎగ్జామ్స్ అన్నీ నేను నా లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టూడెంట్స్కి ఏవైతే ఇన్పుట్స్ ఇస్తున్నామో అవన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. బట్ విత్ ఇన్ ఏ కాంపాక్ట్ మోడ్. అందుకనే దీన్ని 156 days షీర్ గైడెన్స్ అని పెట్టడం జరిగింది. మార్నింగ్ 7 o'clock నుండి 9 o'clock వరకు మాత్రమే మేము వీడియో క్లాసులు ఇవ్వటం జరుగుతుంది. ఏ స్టూడెంట్ కూడా నాకు ఆ టైం కుదరదు, నేను చూడను, నాకు వేరే టైంలో కావాలి, నాకు కావాల్సిన టైంలో నాకు వీడియోలు కావాలి అంటే అలా ఇవ్వటం కుదరదు మాకు. కాబట్టి మేమిచ్చిన టైం టేబుల్ ప్రకారము, టైం స్కెడ్యూల్ ప్రకారము మీరు క్లాసులు చూడటానికి మిమ్మల్ని మీరు ఫ్రీగా ఉంచుకోండి. అలాంటి వాళ్ళు మాత్రమే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఈరోజు క్లాస్ మిస్ అయిపోయాను, నాకు ఇంకొకసారి మీరు క్లాస్ ఇవ్వండి, మాకు రిక్వెస్ట్లు పెట్టద్దు. మేము అవన్నీ కన్సిడర్ చేయలేము. సో మా సైడ్ నుంచి మేము చాలా క్లియర్గా ఉన్నాము. మీరు టైం ఇవ్వండి మీ గోల్ రీచ్ అవ్వడానికి. అలాంటి వాళ్ళే మా దగ్గర జాయిన్ అవ్వండి. ఈ 156 days JCJ's షీర్ గైడెన్స్ ఈ కోర్స్లో భాగంగా మేము మీకు ఈ 9 పుస్తకాలు ఇవ్వటం జరుగుతుంది. ఇవే మేము లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కి కూడా ఇస్తాము. ఇది వాల్యూమ్ 1. అన్ని సబ్జెక్ట్స్ నుంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తీసి తయారు చేసిన పుస్తకం. దీనికి కంటిన్యూగా కొత్తగా వచ్చిన క్రిమినల్ లాస్, BNS, BNSS అండ్ BSA వీటికి సంబంధించి ఇందులో ఉన్న మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వాల్యూమ్ 2 మన మొత్తం ఎంటైర్ సిలబస్ సివిల్ లాస్ సబ్జెక్ట్స్ నుంచి ఈ పుస్తకంలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ పెట్టడం జరిగింది. ఇది వాల్యూమ్ 3. దీనిలో క్రిమినల్ మైనర్ లాస్ నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ చేసి పెట్టడం జరిగింది. మెయిన్స్ ఎగ్జామ్కి ఉపయోగపడే పుస్తకం ఇది. దీనికి కంటిన్యూగా క్రిమినల్ మేజర్ యాక్ట్స్, కొత్తగా వచ్చిన న్యూ క్రిమినల్ మేజర్ యాక్ట్స్ నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ చేయడం జరిగింది. దిస్ ఇస్ మై ఫేవరెట్ బుక్, హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీసింగ్ బుక్. దిస్ ఇస్ వాల్యూమ్ 4. ఇది వాల్యూమ్ 5. ప్రీవియస్ ఇయర్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఆఫ్ JCJ కి సంబంధించి 2009 నుంచి 2024 వరకు దీనిలో క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి అలాంగ్ విత్ కీ.
ఇది వాల్యూమ్ 6. ప్రీవియస్ ఇయర్స్ మెయిన్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి. హైకోర్టు వారు కండక్ట్ చేసిన మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన సివిల్ లా అండ్ క్రిమినల్ లావి క్వశ్చన్స్ అన్ని ఇందులో తయారు చేసి కీ పెట్టు మీకు మెయిన్స్ ఎగ్జామ్కి ఎంతో ఉపయోగపడుతుంది. వాల్యూమ్ 7 పేపర్ 3. ఈ పేపర్ 3 ఎగ్జామ్కి సంబంధించి ఎస్సే రైటింగ్, ట్రాన్స్లేషన్స్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ ఇవన్నీ ఈ బుక్లో ఉంటాయి. ఈ కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్కి విత్ బుక్స్ మేము ఈ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి అటెండ్ అవ్వండి వీడియో క్లాసెస్కి. తర్వాత మీకు వచ్చిన ప్రతి డౌట్ని, మీరు వీడియో క్లాస్ చూస్తుండగా మీకు వచ్చిన ప్రతి డౌట్ని ఒక బుక్లో నోట్ చేసి పెట్టుకోండి. నా దగ్గర లైవ్ ఇంటరాక్షన్ క్లాస్కి వస్తారు మీరు 9th డే. వచ్చినప్పుడు మీ ఆ బుక్ తెచ్చుకోండి. ఆ బుక్లో ఉన్న మీ డౌట్స్ అన్నీ కూడా లైవ్ క్లాస్లో క్లియర్ చేసుకోండి. అట్లాగే మీ కాపీ రైటింగ్ పుస్తకాలు ఏవైతే మేము మీకు ఈ బుక్ ఇస్తామో, ఈ వాల్యూమ్ 4 బుక్ ఇస్తామో, ఇది మీరు లైవ్ క్లాసులో మా లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టూడెంట్స్ లాగా క్లాస్ రూమ్లో కూర్చుని ప్రాక్టీస్ చేయలేరు కాబట్టి రోజు కనీసం ఒక 15 నిమిషాలు ఈ పుస్తకానికి కేటాయించి ఇందులో ఉన్నట్టుగా మీ హ్యాండ్ రైటింగ్ని మార్చుకోండి. సో ఇలా చేయటం వల్ల మీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్స్, మీ మైండ్ అటెన్షన్, మైండ్ కనెక్షన్ టువర్డ్స్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇవన్నీ పెరగడం జరుగుతుంది. ఈ కోర్స్ని ఇలా డిజైన్ చేసి స్టూడెంట్కి ఫ్రెండ్లీగా ఉండాలి అనే ఉద్దేశంతో చేసాం తప్ప మా క్వాలిటీని తగ్గించాలనే ఉద్దేశంతో ఏది కాదు. సో స్టూడెంట్స్ ఈ ఆపర్చునిటీని అవైల్ చేసుకుని మీ డౌట్స్ని క్లియర్ చేసుకుని లైవ్ ఇంటరాక్షన్ క్లాస్ సెషన్స్కి అటెండ్ అయ్యి మీరు ఎక్సెల్ అయ్యి చేంజ్ అయ్యి మీ ఇన్పుట్స్, మీ కంటెంట్ పెంచుకుని, క్వాలిటీ ఆఫ్ కంటెంట్, మీ నాలెడ్జ్ని, సబ్జెక్ట్ని పెంచుకుని ఎక్సెల్ అవ్వాలని ఐ విష్ యూ గుడ్ లక్ ఆల్. థ్యాంక్ యూ.